సందర్భాలు పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. ఇక్కడ కూడా ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున అని రాయబడి ఉంది. ఏ పండగ అంటారు అది? ఏ పండగ? మనం ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్ పండుగ కాదు, ఈస్టర్ పండుగ కాదు, గుడ్ ఫ్రైడే కాదు. మరి ఏ పండగ? చాలామందికి పండుగల గురించిన విషయాలు తెలియదు. దేవుని పిల్లలు చేయాల్సిన పండుగలు లేక చేసిన పండుగలు ఉండవని చాలామందికి తెలియదు. బైబిల్ గ్రంథంలో పండుగలున్న సంగతి కూడా చాలామందికి తెలియదు. బైబిల్లో ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పండుగలు తెలుసా మీకు అంటే, వాళ్ళు అంటారు, మాకు ఇజ్రాయెల్ చేసిన పండుగలు తెలియదండి, అసలు పండుగలు ఉన్నాయనే సంగతి కూడా మాకు తెలియదు అని చెప్తారు. ఏం పండుగలు ఉండే సంగతి? దేవుని పిల్లలు చేయవలసిన పండుగల గురించి దేవుడు చాలా స్పష్టంగా రాసిపెట్టాడు. ఇజ్రాయేలీలు తమ ప్రయాణములో 7 పండుగలను ఆచరించారు. ఆ తర్వాత సొలొమోను కాలంలో కూడా ఆచరించారు. ఆ తరువాత ఆ కాలక్రమేణా ఆ పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఆ పండుగలు జరుగుతూ ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారి కాలం, అనగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో కూడా ఆ పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు లేచి, యేసు నిలచి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏంటి పండుగ? ఈ పండుగలో మహా అంత్యదినము ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇది 7వ నెలలో చేయబడేటువంటి సుక్కోతు పండుగ. దీనికి మరొక పేరు పర్ణశాలల పండుగ, దీనికి మరొక పేరు గుడారాల పండుగ. ఈ పండుగ 7వ నెలలో చేయాలి. 7వ నెలలో 3 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలు చేయవలసినటువంటి 7 పండుగలు. 7 పండుగల్లో పెద్ద పండుగలు ఉన్నాయి, చిన్న పండుగలు ఉన్నాయి, వారాల పండుగలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేయట్లేదు. కానీ ఈరోజు మనకు అవసరమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున అని రాయబడి ఉంది. ఈ పండుగ ఏంటి? పండుగల్లో అంత్యదినము ఏంటి? పండుగ అంటే ఇప్పుడు చూడండి, ఒకళ్ళు పుట్టినరోజు ఉంది, ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఒక్కరోజే. ఒకళ్ళు చనిపోయిన రోజు ఉంది, ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఒక్కరోజే. ఇప్పుడు క్రిస్మస్ పండుగ అంటాం, ఎన్ని రోజులు జరుపుకుంటాం? ఒక్కరోజే. పండుగ అనేది ఒక్కరోజు జరుపుతాం. కానీ కొన్ని పండుగలు కొన్ని వారాలు జరుగుతాయి. మనకు తెలిసి మన ఇండియన్ కల్చర్లో జరిగే పండుగ, ఇప్పుడు దసరా పండుగ అంటారు. దసరా పండుగ ఎన్ని రోజులు జరుగుతుంది? 9 రోజులు. అలాగే సంక్రాంతి పండుగ అంటారు, ఎన్ని రోజులు జరుగుతుంది? 3 రోజులు. ఈ పండుగలే మనకి పెద్ద పండుగలుగా కనపడతాయి. ఇప్పుడు దీపావళి ఉంది, ఏం చేస్తారు? ఒక్కరోజు జరుపుతారు. మరొక పండుగ ఉంది, ఒక్కరోజు జరుపుతారు. ఎందుకు నేను ఇలాగా మీకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు అలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ బైబిల్ నుండి వచ్చినాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం గ్రహించడం కోసం ఈ విషయాన్ని చెప్పాను. ఇశ్రాయేల్ యొక్క పండుగల్లో 7 పండుగల్లో 7వ నెలలో 3 పండుగలు జరగాలి. 3 పండుగల్లో మొదటిది ఒకసారి చెప్తానంటే మీరు బాగా గుర్తుండడానికి మీకు చెప్తున్నాను. నోట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి, జ్ఞాపకార్థంగా పెట్టుకోండి. లేవి కాండం 23వ అధ్యాయం 24వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. బాగా వినాలి. 7వ నెల మొదటి దినాన బోరల పండుగ అని అనేవాళ్ళు. మరొక పేరు దానికి శృంగధ్వనుల పండుగ. బోరల ద్వారా దేవుని గణపరచడం అనేది ఆ దినాన చేయవలసినటువంటి పండుగ. అది ఏ దినమంట? 7వ నెల మొదటి దినము మీకు విశ్రాంతి దినము. కాబట్టి మీరు ఆ దినాన ఆ పండుగను ఆచరించాలి అని దేవుడు చెప్పాడు. తరువాత 7వ నెల 10వ దినాన మళ్ళొక పండుగ చేయాలి. చదువుదాం 27వ వచనం. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా
కూడవలెను. ఎప్పుడంటే ఇది 7వ నెల 10వ తారీఖున చేయవలసిన పండుగ. 7వ నెల మొదటి దినమున శృంగధ్వనుల లేక బోరల పండుగ. 7వ నెల 10వ దినాన చేయవలసిన పండుగ అంటే ప్రాయశ్చిత్త పండుగ అంటారు. దీన్ని ప్రాయశ్చిత్త దినము అని కూడా పిలిచారు. తరువాత మనం చదివినప్పుడు 34వ వచనం చదువుదాం. ఇప్పుడు 23వ అధ్యాయం, లేవీకాండం 23వ అధ్యాయం 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయుల తిట్లనము ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన పండుగ అంటే పర్ణశాలల పండుగ. మీరు ఎలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు మళ్ళా యోహాను సువార్త ఈ లేవీకాండం ఇలాగే ఉంచి మనకి ఇక్కడే చాలా విషయం మనం నేర్చుకుంటాం. ముందుల పండుగ గురించి మనం తెలుసుకుంటాం. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట గురించి మనం తెలుసుకుంటాం. ఆ శ్రేష్టమైన వాగ్దానం గురించి ధ్యానం చేస్తాం. 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ఏ పండుగ అంట? యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక. ఇప్పుడు మనం ఇంతకు మునుపు చదివిన 37వ వచనం చదివితే ఆ పండుగలో ఏంటంట? చదవండి. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున. చాలు. ఇప్పుడు ఏ పండుగను గురించి మనం నేర్చుకుంటున్నాం? పర్ణశాలల పండుగ లేక గుడారాల పండుగ. ఈ పండుగను ఎన్ని రోజులు చేయాలంటే వీళ్ళు టోటల్గా 8 రోజులు చేయాలి. 8 రోజులు ఈ పండుగను చేయాలి. 7వ దినము వాళ్ళు కూర్చోబడాలి. 8వ దినం విశ్రాంతి దినముగా ఎంచబడుతుంది. 8వ దినం అనగా టోటల్ 7 దినాలు అంటారు. ఈ పండుగ వారముల పండుగల్లో కూడా కలుస్తుంది. ఈ పండుగలో మహాదినము, అంత్యదినం అంటే చివరి దినం, అది విశ్రాంతి దినం. ఎందుకని దేవుడు ఈ పండుగల్ని అలాగే ఇశ్రాయేలులకు నియమించాడు? ఈ యొక్క పర్ణశాల పండుగల్లో ఏం నేర్చుకోవచ్చు? ఆ పర్ణశాల పండుగల్లో యేసుక్రీస్తు ప్రభువారు అంత్యదినమున నిలిచి ఇశ్రాయేలులకి చాలా ప్రత్యేకతలు దేవుడు అనుగ్రహించాడు. వారి యొక్క జీవితాల్లో చాలా ప్రత్యేకతలను దేవుడు అనుగ్రహించాడు. వారి నడిపించిన విధానం, వారికి తోడయున్న విధానం ఏ జనముకు దేవుడు అలాగూ చేయలేదంట. వారిని అంత భద్రంగా ఆయన వారిని నడిపిస్తూ వారి కొరకు ఆయన మహిమపరచబడినట్లు వారిని పరిశుద్ధ సంఘంగా చూడాలని ఆయన అనుకుంటున్నాడు. వారి కొరకు పండుగలు నియమించాడు. ఆ పండుగల ద్వారా వారు దేవునికి మరింత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పండుగలు సొలొమోను కాలంలో కూడా జరిగినాయి. ఒకసారి చదువుదాం పర్ణశాల పండుగ గురించి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించిన తరువాత ఈ పండుగను జరిపినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. పర్ణశాల పండుగ లేక గుడారాల పండుగ జరిగినట్లుగా. ఒకసారి చదువుతారా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. మోషే ఇచ్చిన ఆజ్ఞలను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరములకు ముమ్మారు జరుగును పండుగల యందున అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగల యందును, బాగా వినాలి, పర్ణశాలల పండుగల యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చాను. అంటే సొలొమోను కాలంలో కూడా ఈ పండుగలు ఏమవుతా ఉన్నాయి? జరుగుతూ వచ్చినాయి. తర్వాత ఎజ్రా, నెహెమ్యా కాలాల్లో కూడా, ప్రవక్తల కాలాలు అవి, ఆ కాలంలో కూడా దేవుని యొక్క మందిరము పడగొట్టబడడం, మరలా తిరిగి కట్టబడుతున్న సందర్భంలో మరలా ఈ పండుగలు చేస్తూ వచ్చారు. చదువుతాం ఒకసారి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున
ఆ దినపు దహన బలి విధి చొప్పున అర్పింపసాగిరి. చాలు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, మందిరము నియమించబడిన ఆ కాలాల్లో 7వ నెలలో, పైన మీరు 3వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణంలోకి వచ్చిన తరువాత అని రాయబడి ఉంది. ఈ పండుగ ఎప్పుడు చేసేవాళ్ళని మనం నమ్మాము, ఎప్పుడు చదివాము, ఎప్పుడు చేస్తారని 7వ నెలలో ఎజ్రా నెహెమ్యా కాలాల్లో ఈ పండుగ జరిగింది. ఇంకొక ఆధారాన్ని చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం ఆ పక్కనే ఉంటుంది, ఎజ్రా గ్రంథం పక్కన ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం కూడా చదివినప్పుడు అక్కడ కూడా వీళ్ళు పర్ణశాల పండుగల్లో ఉన్నట్లుగా రాయబడి ఉంది. చదువుతారు ఒకసారి. 8వ అధ్యాయం 13వ వచనం నెహెమ్యా గ్రంథం. 2వ దినమందు జనులందరూ పెద్దలలో ప్రధానులైన వాళ్ళు యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవల్లని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలల్లో నివాసము చేయవలని వ్రాయబడిన మాట ఇండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్లు కొమ్మలను, అడవి ఒలీవ చెట్లు కొమ్మలను, గొంజి చెట్లు కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురులుగా వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఇప్పుడు దీన్ని గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ అని చెబుతూ ఉన్నారు. ఈ పండుగని 7 దినాలు వీళ్ళు జరిపించాలి. ఆ కాలంలోనే కాదు, యేసు ప్రభు వారి కాలంలో కూడా అది అలాగ జరుగుతూ వచ్చింది. ఈ పండుగ జరిగేటప్పుడు ఏం చేయాలంటే, ప్రజలందరూ యెరూషలేములో సమకూర్చబడాలి. చాలామంది జనసమూహం అక్కడికి వచ్చారు. అది పండుగల్లో అంత్యదినము. ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే, అక్కడ రాయబడి ఉంది కదా, వీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్లు కొమ్మలను, అడవి ఒలీవ చెట్లు కొమ్మలను, గొంజి చెట్లు కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబుర్లుగా వేరు చెట్లు కొమ్మలను తెచ్చి వీళ్ళు ఏం చేయాలంట, పర్ణశాలలు కట్టుకోవాలి. పర్ణశాలలు అంటే గుడారాల్లాగా కట్టుకొని వాటిల్లోనే ఉండాలంటండి. ప్రభువు ఈ పండుగలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చదువుదాం మళ్ళీ. ఇప్పుడు లేవీ కాండం 23వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పండుగల్లో వాళ్ళు ఈ ఒలీవ చెట్లు కొమ్మలతో ఇవి వేసుకోవాలి, గుడారాలు నియమించుకోవాలి. వీళ్ళు ఏం చేయాలంట, దేవుని సముఖంలో మీరు మొదటి దినమున, పండగ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఎలా కూడుకోవాలంట, ఈ పండగను ఆచరించే విధానాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఈ పండగని ఆచరించడం అంటే, పండగను ఆచరించడం అంటే మనకేం తెలుసు అంటే, పండగ అంటే మనకేం తెలుసు చెప్పండి. మనకి పండగ అంటే ఏంటి? ఇంటికి సున్నాలు వేసుకోవడం, రంగులు వేసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, బిర్యానీ వండుకోవడం, ఏదో స్పెషల్ వంటకం చేసుకోవడం, ఇదే పండగ. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? ఇదే పండగ మనకి. మరి దేవుని కొరకు చేయబడే పండుగ ఎలాగ ఉండాలి అని దేవుడు కోరుకున్నాడంటే, అది చాలా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పండగలో ఏమాత్రం అపవిత్రత కనబడకూడదు. పండగలో ఏమాత్రం అపవిత్రుడు చేరకూడదు. పండుగలో కూర్చోబడే వాళ్ళందరూ ఎలాగుండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. పండుగలో ఉండే వాళ్ళందరూ కూడా ఎలాగుండాలంటే, మీరందరూ కూడా మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. మీ యొక్క కూడిక, మీ యొక్క కలయిక మీరు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే పరిశుద్ధ సంఘముగా. అందరూ చెప్పండి, ఏ సంఘంగా అంట చెప్పాలి, ఏ సంఘంగా? మరి పరిశుద్ధ సంఘం అంటే ఎలా ఉంటుంది అని అంటే, తెల్ల బట్టలు కట్టుకుంటే పరిశుద్ధ సంఘం కాదు అది.
లేకపోతే మరొక అలంకరణ చేస్తే పరిశుద్ధ సంఘం కాదు. అది దేవుడికి ఇష్టమైన హృదయ అంతరంగములో పరిశుద్ధత కలిగిన వాళ్ళై దేవుని యొక్క పండుగను ఆచరించాలి. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధత లేకపోతే రాకూడదా? పరిశుద్ధత లేకుండా రాకూడదా? రాకూడదు. ఇజ్రాయేల్ ప్రజలతో ఒకరోజు చెప్తున్నాడు, నేను కనబడాలని చూడాలని మీరు అనుకుంటున్నారు కదా, నేను మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు కదా, రేపటికి మిమ్మల్ని మీరేం చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు దుక్కోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. బాహ్య సంబంధంగాను అంతరంగ సంబంధంగాను ఆయన కోరుకునేది ఏంటంటే శుద్ధీకరణ. ఏంటిది? శుద్ధీకరణ. మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిదినం పరిశుద్ధపరచుకోవాలి. చూడండి, అప్పుడప్పుడు కొన్ని ట్రైన్లో ప్రయాణం అయితే ఆ ట్రైన్లో ఉన్నప్పుడు భయంకరమైన వాసన వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ భయంకరమైన వాసన అంటే అది మనుషుల దగ్గరుండే వస్తుంది. ఎవళ్ళ మనుషులు ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు మరొక ప్రదేశం నుండి వస్తున్నారు. వాళ్ళు స్నానాలు చేయలేదు. అప్పటికి 3 రోజుల నుండి ఏం చేస్తున్నారు? ఆ ట్రైన్లో 2 రోజుల నుండి 3 రోజుల నుండి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం వాసన వస్తుంది? చెప్పట్లా మీరు? మంచి వాసన వస్తుందా? అబ్బా అని అనొచ్చా? చిచి ఆ కంపుకు దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. అంటే దేవుడు నియమించిన పండుగల్లో పాలుబొంబులు పొందడానికి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఏదో ఈరోజు బలార్దనండి కాబట్టి రేపు వెళ్ళి ఏం చేస్తానంటే శనివారం రోజు రాత్రి బాగా ఉపవాసం ఉండి పరిశుద్ధంగా ఉంటే ఆదివారం తీసుకుంటాను, మళ్ళీ సోమవారం మామూలు అవుతానంటే కుదరదు. దేవుని పిల్లలు ఎప్పటికప్పుడు తమ హృదయాలను పరిశుద్ధపరచుకొని ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంటే ఈ పండుగలో పరిశుద్ధత లేకుండా కూడుకోకూడదు. రెండవ మాట అక్కడ రాయబడిన మాట 23వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదామా? మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. మొదట ఏం చేయాలంటే ఈ పండగ చేసేవాళ్ళు మొదట పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. రెండవదిగా చేయాల్సిన పని అంటే వీళ్ళు పరశాలు వేసుకోవడమే కాదు, వీళ్ళంట తమ చేతులతో ఈత మట్లను, గొంజు చెట్లను పట్టుకొని ఏం చేయాలంట? 7 దినాలు. ఎన్ని దినాలు? మొదటి దినం మొదలుకొని 7 దినాల వరకు ఏడుతో కూర్చోకూడదంట. మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహము, సంతోషంతో ఉండాలి. చెప్పాలి గట్టిగా. కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా అన్నట్టుగా ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు, ఏడుపు మొహంతో ఉంటారు. దేవుడు అలాగ ఉండాలని చూడట్లేదు. పండగల్లో ఎప్పుడు కూడా సంతోషం ఉండాలి. ఆ సంతోషం ఎలాగ ఉండాలని దేవుడు నియమించాడంటే 7 దినాలు. ఎన్ని దినాలంట? 7 దినాలు వీళ్ళు ఆ మట్టలను పట్టుకొని పర్ణశాలలో ఉంటూ ప్రభుతో యెహోవా సన్నిధిలో ఉత్సాహంగా అంటే సంతోషంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో అంట భక్తుడని కీర్తనకారుడు అంటాడు, దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, సుఖము కలదు. సంపూర్ణ సంతోషం. దేవుడి సన్నిధిలో మనం నిలబడితే మనకు ఆశీర్వాదమే. ఎలా నిలబడాలంట దేవుడి సన్నిధిలో? ఆయన మందిరానికి వచ్చేటప్పుడంట ఉత్సాహంతో సంతోషంతో రావాలంట. ఎట్లా రావాలి? సణుక్కుంటా గొణుక్కుంటా టైం అయింది మందిరానికి వెళ్దామా వద్దా అని ఆలోచన చేసి కాదు. ఆయన మందిరానికి వచ్చేటప్పుడంట ఉత్సాహముతో సంతోషంతో, ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించబోతున్నాను, ఈరోజు నేను పాడబోతున్నాను, ఈరోజు గణపరచబోతున్నాను, ఈరోజు వాక్యాన్ని నేర్చుకోబోతున్నాను, ఈరోజు ఆయన సన్నిధిలో నేను ఆనందించాలి, సంతోషించాలి, ఆయన గణపరచాలి, ఆయన మాటల ద్వారా నేను బలపరచబడాలి, నా ఆత్మలో పురికొల్పబడాలి అనే ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగిన వాళ్ళమై దేవుని సన్నిధిలో సంతోషించే వారముగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట, 7 దినాలు మీరు ఏం చేయాలంట? సంతోషించాలంట. నేను క్లుప్తంగా చెప్తున్నాను, మరొక మాట చెప్తాను చదవండి. మరలా ఏం చేయాలంటే
42వ వచనం చదవండి. ఇప్పుడు నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లోనే నివసింపవలెను. ఇశ్రాయేలు ప్రజలు గుడారాలను విడిచిపెట్టి ఇప్పుడు పర్ణశాలలు వేసుకొని పర్ణశాలలో దేవుని కనబడుతున్నారు. ఎన్ని దినాలు ఉండాలంటే వీళ్ళు చెప్పండి, ఎన్ని దినాలు ఉండాలి? 7 దినములు. ఎన్ని దినాలు? 7 దినాలు ఏ పని చేయకుండా పర్ణశాలల్లోనే ఉండాలి అంటే సాధ్యమవుతుందా? 3 రోజులు కోటాలు పెడితే ఒకరోజు రావడానికే బాధపడతారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు వస్తున్నారు? పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు వస్తున్నారా? వస్తే 3 రోజులు వస్తారు. లేదనుకోండి ఒక్కరోజే, అది ఇప్పుడు లాస్ట్ రోజు, మహాదినం అంత్యదినం అన్నాం కదా, అంత్యదినాన్ని వస్తారు. 3 రోజులు ఎవరు రారు. కానీ ఇజ్రాయేలు ప్రజలకి ఒక పండుగ జరుగుతున్నప్పుడు వాళ్ళకు దేవుడు నియమించిన విధి ఏంటంటే, కట్టడి ఏంటంటే, మీరు 7 రోజులు ఎక్కడ ఉండాలంట? ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకో కూడా చెప్తున్నాడు, ఇదిగో మీ పిల్లలు, మీ తరాల వాళ్ళు, ఇదిగో మమ్మల్ని దేవుడు పర్ణశాలల్లో ఉంచాడు అని తెలుసుకోవడానికి, ఆ పిల్లలు కూడా తెలుసుకోవడానికి 7 దినాలు మీరు పర్ణశాలల్లోనే ఉండాలి. ఎన్ని దినాలంట? చెప్పండి, ఎన్ని దినాలు? 7 దినాలు. ఇజ్రాయెల్లో పుట్టిన వాళ్ళందరూ 7 దినాలు పర్ణశాలల్లోనే ఉండాలి. గుడారాలకి వెళ్ళకూడదు. 7 దినాలు ఆయనతోనే ఉండాలి. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన విషయమో, వీళ్ళకి దేవుడు అనుగ్రహించింది గొప్ప అద్భుతమైన విషయం. ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి అక్కడ ఆ పర్ణశాల పండుగల్లో అంటే చదువుదాం. మా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. ముందుగా లేవీకాండం 23వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదవండి. ఏ అర్పణ దినమున ఆ అర్పణను తీసుకుని రావాలి. ఇప్పుడు 7 దినాలు చేయాల్సిన పండుగ ఏంటంటే పర్ణశాల పండుగ. ఈ పండుగలో ఏ దినాన ఏ అర్పణ తేవాలో ఆ అర్పణ తీసుకొని రావాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. మరొక మాట అంటే చదువుదాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. ఇది బాగా మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడకుండా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వాలి. స్తోత్రం చేద్దాం గట్టిగా. పండుగ అంటే అర్థం ఏంటంటే నువ్వు తినడం కాదు, నీవు దేవుడికి ఇచ్చేదే పండుగ. నీవు దేవుడితో ఉండటమే పండుగ. నీవు దేవుని కొరకు పరిశుద్ధ జనంగా కూడుకోవడమే పండుగ. నీవు దేవుని సన్నిధిలో ఆనందించడమే పండుగ. అంతే మాత్రమే కాదు, నీవు పండుగ అంటే దేవుడికి ఏ దినాన ఏ అర్పణ చెల్లించాలో నీవు అర్పణ చెల్లించాలి. శక్తి కొలది నీవు ఇయ్యగలిగిన కొలది దేవుడికి ఇవ్వాలి. కొంతమంది అంటారు అసలు మేము ఇవ్వమని చెప్పమండి అని అంటారు. కానీ పండుగల్లో ఉన్నంత ఏంటంటే ఇవ్వడమే దేవుడికి. ఏంటిది? ఒక ఆయన అన్నాడు, ఇవ్వడం ఏంటంటే పద్దాకడ ఇవ్వండి ఇవ్వండి అని చెప్తారు అన్నాడు. అతడు బైబిల్ చదవట్లేదు. అబ్రహాము 10వ వంతు ఇచ్చాడంట. ఇచ్చాడా ఇవ్వలేదా? చదివారా వాక్యాన్ని? అబ్రహాము 10వ వంతునిచ్చాడు. యాకోబు అంటాడు, అయ్యా నీవు నన్ను కాపాడి క్షేమంగా మరలా తీసుకుని వస్తే నీకేం చెల్లిస్తాను? 10వ వంతును చెల్లిస్తానని తీర్మానం చేసుకున్నాడు. దేవుని బిడలకి దేవుడు నేర్పించింది ఏంటంటే ఇవ్వడం. ఆయన సన్నిధిలో వట్టి చేతులతో కనబడకూడదు. ఈ దైవికమైన క్రమంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇందాక ద్వితీయోపదేశకాండంలో చదివిన మాట ఏంటంటే యెహోవా సన్నిధికి నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాగుండకూడదంట? చెప్పండి, ఎలాగా? వట్టి చేతులతో కనబడకూడదంట. సౌలు ఒకరోజు పనివాడితో అంటాడు, మన గాడిలు దొరకలే పద మన కోసం విచారం చేసేవాళ్ళు ఇక్కడ ఎవరుంటారు అని అంటే ఆ పనుడు అంటాడు, అయ్యా ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు దగ్గరికి వెళ్తే మనకు చెప్తాడు అన్నప్పుడు, అయ్యో ఆయన దగ్గరికి వెళ్ళటానికి నా దగ్గర ఏమీ లేదే. ఏంటంటే అర్థం ఏంటి అంటే దేవుని సేవకుని సమీపించిన,
దేవుని సన్నిధిని సమీపించిన పాత నిబంధన గ్రంథములు ఉన్న భక్తులు నేర్చుకున్నది ఏంటంటే వారు వట్టి చేతులతో దేవుని సన్నిధికి కానీ దేవుని యొక్క సేవకుడి దగ్గరకు కానీ వెళ్ళలేదు. మీకు తెలుసా, నయమాను కుష్ఠరోగి వచ్చేటప్పుడే కానుక తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు అంటే ఏంటి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్తున్నాను నేను కాబట్టి సేవకుడి దగ్గరికి ఎలాగే వెళ్ళాలో ఆ చిన్నది చెప్తుంది. వట్టి చేతులతో వెళ్ళకూడదు. అతడు కొంత సంపదని సిద్ధం చేసుకొని దైవజనుడి దగ్గరికి వస్తే దైవజనుడు అన్నాడు, ఓరే బాబు నీ కానుక నాకు వద్దు తీసుకొని పో అన్నాడు. ఏమన్నాడు, నీ కానుక నాకు వద్దు తీసుకొని పో. ఎందుకో దేవుడు చెప్పాడంట తీసుకోవద్దని. అలా కూడా చెప్తాడు దేవుడు, చెప్తాడు తీసుకొని పో అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడికి ఇవ్వడం అనేది ఓ గొప్ప పండుగలో భాగమయ్యింది. స్తోత్రం చెల్లిద్దా. 7 దినాలు దేవుడికి ఇల్లు ఇవ్వాలంట. ఎన్ని దినాలు ఇవ్వాలి? అది సరిగ్గా 7వ నెల అంటే పంట కూర్చుకున్న కాలము అని రాయబడి ఉంది. అంటే ఇజ్రాయేల్ యొక్క ఆ యొక్క నెలల ప్రకారం వాళ్ళ పంటనంతా సమకూర్చుకొని ఈ పండగ చేస్తారంట. ఈ పండగ చేసేవాళ్ళు వాళ్ళు, ఈ గుడారాల పండుగ. కాబట్టి వాళ్ళు 7 దినాలు దేవుడి సన్నిధిలో ఉండాలి. 7 దినాలు దేవుడికి ఇస్తానే ఉండాలి. ఎలాగివ్వాలి అంటే చదువుదాం ఒకసారి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని క్లుప్తంగా కాదు పూర్తిగా చదువుకోండి. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12వ వచనం నుండి ఒకసారి చదవండి. 12వ వచనం. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. జాగ్రత్తగా వినండి. అది మొదటి దినాన స్టార్ట్ అయింది. 2వ దినం గురించి 17వ వచనంలో ఉంది. ఒకసారి చదువుతారా? 2వ దినమున నిత్యమైన దహన బలియు, అది 2వది. 3వది 20వ వచనం, 3వ దినమున అని ఉంటుంది. 4వది 23వ వచనం, 5వది 26వ వచనం, 6వది 29వ వచనం, 7వ దినం 32వ వచనం, 8వ దినం 35వ వచనం. నేను చెప్పాను కదా మొత్తం ఎన్ని దినాలు? 8 దినాలు చేయాలి. 7 దినాలు పండుగ అన్నారు, దీన్ని 8 దినాలు చేయాలి. 8వ దినం విశ్రాంతి దినం అవుతుంది. వాటి లెక్క చొప్పున ఎన్ని దినాలు అర్పించాలంట? 8 దినాలు అర్పించాలి. ఎన్ని దినాలు? 8 దినాలు. ఎందుకని 8 దినాలు? వీళ్ళు పర్ణశాలలో ఉంటారు కాబట్టి పర్ణశాలలో ఉండే వీళ్ళు 8 దినాలు ఈ పండుగను చేయాలి. 8వది విశ్రాంతి దినము, అది మహావిశ్రాంతి దినము. జనులు ఆ విశ్రాంతి దినమున జీవన సంబంధమైన, బాగా వినాలి అక్కడ రాయబడిన మాట ఏంటంట, ఈ జీవనోపాధి అయిన పనులను ఏమీ చేయకూడదు. ఏ పని చేయకూడదంట అంటే అర్థం ఏంటి? జీవనోపాధి ఏ పని అంటే బట్టలు ఉతుకోవద్దా? ఇంట్లో పనులు చేసుకోవద్దా? అంటే ఇంటి పనులు చేసుకోవచ్చు. నువ్వు బట్టలు ఉతుకోవచ్చు, ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు, తర్వాత నీ ఇంటికి సంబంధించిన పని ఏదైనా చేయొచ్చు. కానీ డబ్బులు వచ్చే పని చేయకూడదు. అయ్యగారు అట్టగండి మేము పేదోళ్ళం అండి. ఎవడం మేము పేదోళ్ళం, రెక్కాడితే డొక్కాడనోళ్ళం. నువ్వు రెక్కాడితే డొక్కాడుదో, డొక్కాడితే రెక్కాడుదో తెలియదు. నువ్వు నీ దేవుని సందులో కనిపించే ఆ దినాన నీ దేవుడికే ఆ దినం ఉండాలి. ప్రభు చెప్తున్నమాట, పండుగలో మీరు ఏ పని ఏం చేయకూడదు? జీవనోపాధి అని ఏ పని చేయకూడదు. ఈ పండగ ఉద్దేశం అది. ఈ పండగ ఉద్దేశం అది. ఇప్పుడు మన పండగ లోపలికి వద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వద్దాం. 7వ అధ్యాయంలో రాయబడిన మాట, 7వ అధ్యాయం 37వ వచనం.